రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పర్షా శ్యామరావు స్థానిక కౌన్సిలర్ను కించపరిచే విధంగా అన్ఫిట్ అని మాట్లాడడంపై ఉస్మాన్ నగర్ టీఆర్ఎస్ నేత ఉమేశ్వర్రావు ఫైర్ అయ్యారు. పర్షా శ్యామరావు ఉప సర్పంచ్గా ఉంటూ తానే సర్పంచ్నంటూ చెప్పుకున్న రోజులు ఉన్నాయని ఆరోపించారు. మహిళా కౌన్సిలర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉమేశ్వర్రావు హెచ్చరించారు. అధ్యక్షుడు పి శ్యామరావు గారు ఉస్మాన్ నగర్ వార్డు కోసం మాట్లాడడం చాలా శోచనీయం. ఆ మాట్లాడేది ఎట్లుందంటే ప్రోగ్రాం ఒకటైతే ఇంకోటి మాట్లాడడము చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రతిదానికి మమ్మల్ని క్వశ్చన్ చేసి మాట్లాడడము, ఒక అభివృద్ధి మీదనో ఒక అవినీతి మీదనో మాట్లాడు, ప్రూఫ్ తీసుకురా. 90 ఎకరాలు ఉస్మాన్ నగర్లో టీఐసైస్ ల్యాండ్ తీసుకుంటే స్పష్టంగా 45 లక్షలకు పర్ ఎకర్ తీసుకోవడం జరిగింది. రైతుల కోసం రైతులు తీసుకొని ఎలాంటి దళారు లేదని ఆ అధికారులు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు అక్కడ సమీక్ష జరిపినప్పుడు వారు కూడా ఉన్నారు పక్కన. ఆర్డీఓ గారు చెప్పినప్పుడు టీఐసైసీ అధికారులు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి 45 లక్షల చెక్ ఇచ్చారు. చెక్కు రూపకంగానే అమౌంట్ పోయినాయి కాబట్టి ఎవరు తీసుకోలేరు. అక్కడ ఎవరు డబ్బు రూపాయి తినాలి లేరు. ప్రతిదానికి ఎమ్మెల్యే గారు గుంజుకున్నారు, కౌన్సిలర్ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. ఇవన్నీ నీతి మాల్య మాటలు మాట్లాడి ఈ చిలక పలుకులు వాళ్ళకి నేను ఏది మాట్లాడే కరెక్ట్ అవుతుంది, ఎవరికి ఏం తెలియదు, ఈ ప్రపంచంలో నాకే తెలుసు, నేనే చదువుకున్న వ్యక్తిని, మీతో గేమ్ రాదు అనడం కరెక్ట్ కాదు. రా నిరూపిస్తే ఒక గుడి దగ్గరనో బడి దగ్గరనో కూర్చుందాం, లేదంటే బొడ్రాయి దగ్గర కూర్చుందాం, అందరూ వస్తారు. ఉస్మాన్ నగర్లో కౌన్సిలరు డబ్బులు దండుకుంటుండు, అన్ఫిట్ అని చెప్తుండు కాబట్టి ఆ బొడ్రాయి కాడికి వచ్చి నువ్వు నిరూపిస్తే నా ఇద్దరు పిల్లలు, మా భార్య భర్తలం ఇద్దరం కలిసి ముక్కు నేలకు రాస్తాం. ఒకవేళ నువ్వు రాయకపోతే, మేము రాయకపోతే, నువ్వు నిరూపించకపోతే నువ్వు రాస్తావా? దానికి సిద్ధంగా ఉండు ముందు. అదొకటి.